బావగారు ఏం చేస్తున్నారు? నీకోసం స్పెషల్ గా ఈ రోజు రంజాన్ కదా, స్పెషల్ గా నీకోసం మటన్ కర్రీ చేస్తున్నా. అవునా? నీకోసం మటన్ కర్రీ చేస్తున్నా, మంచి సేమియా పాయసం కూడా చేస్తాను. నాకు జలుబు చేసింది బాగా. జలుబు చేసింది కాబట్టి ఇందులో మంచిగా మిరియాలు మసాలాలు వేసి ఒక్కసారి తిని చూడు, మధ్యాహ్నం కల్లా జలుబు ఫట్. ఓకే, నీ హెల్త్ సూపర్. అంతేనా? yes. సరే, మీ ఇంట్లో రంజాన్ కి కంపల్సరీ మటన్ కర్రీ సేమియా అన్ని చేసేవారు కదా? మా ఇంట్లో మటన్ కర్రీ సేమియా అన్ని చేసుకునే వాళ్ళం మేము. మాకు చిన్నప్పుడు అయితే మంచి రంజాన్ రోజు అందరూ మంచి సేమియా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, చాలా వెయిట్ చేసేవాళ్ళం. ఓకే, మళ్ళీ చాలా టేస్ట్ ఉండేది ఆ సేమియా. ఎంత బాగుండేదంటే మనం చేస్తే ఎప్పుడైనా కొద్దిసేపటికి కొంచెం పాలు కనపడకుండా గట్టిగా అయిపోద్ది కదా, అట్లా కాకుండా వాటర్ వాటర్ ఉండేది. సన్న సేమియా సూపర్. ఎవరు తెచ్చిస్తారా అని ఎదురు చూసేది. అవునా? సో మనకి ఇప్పుడు ఇక్కడ ఎవరు ఇవ్వట్లేదు, అంటే ఇక్కడ మనకి చుట్టుపక్కల ఎవరు లేరు కదా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, మటన్ చాలా ఫ్రెష్ గా ఉంది, లేత మటన్. ఓకే, మేకపోతు. కావలసిన ఐటమ్స్ చెప్పండి. అన్ని రెడీగా పెట్టుకున్నారు కదా? చాలా ముందు ఉల్లిపాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, నిమ్మకాయ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. సరే సార్, నీకోసం అన్ని రెడీగా పెట్టేసా. వంట చేయడమే తర్వాయి, ఎందుకంటే నీకు ఇవన్నీ ఎక్కడున్నాయో తెలియదు కదా, అందుకని నేను రెడీగా పెట్టేసా. ఫస్ట్ మటన్ కనిపిస్తుందా, తర్వాత పుదీనా, పసుపు, ఉప్పు, కారం, అవి సహజం మసాలా, అండ్ ఇవి మన స్పైసెస్. ఇది అన్నది పూల రంగడు లాగా షర్ట్ చేశారని కళ్ళజోడు పెట్టుకుంటా. ఈ రోజు రంజాన్ కదా, అందుకని కళ్ళజోడు దీనికోసం పెట్టుకోలేదు. ఉల్లిగడ్డలు కోస్తుంటే కళ్ళెమ్మ నీళ్ళు రాకుండా ఉండడానికి కళ్ళజోడు పెట్టుకోవాలి. గొప్ప చిట్కాలతో మాకు తల తిరిగి. ఓకే, ఇప్పుడు ఇక మనం కర్రీలోకి వెళ్ళిపోదాం. అర్జెంట్ గా కర్రీలోకి వెళ్ళిపోదాం. మటన్, ఏం చేస్తావు ఇప్పుడు? రంజాన్ స్పెషల్ మటన్ కర్రీ. దీన్ని అన్ని కలుపుకొని మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్ అల్లం వేసుకుందాం. సరే, అల్లం వేసుకున్నా. ఓకే, నెక్స్ట్ అల్లం వేసాను. ఇప్పుడు కారం వేసుకుందాం. మంచిగా కారం వేసుకున్నాను. తర్వాత పువ్వు ఎక్కువ కాకుండా చూడు, తెలుసా? ఎంత వేయాలో? లైట్ గా పసుపు. తెలుసు, ఎప్పుడు నేనే కదా వేసేది. ఎప్పుడు అంటే అందరు ఏమనుకుంటారు, ఎప్పుడు నువ్వే వంటలు చేస్తున్నావు అనుకుంటారు. కొద్ది కొత్తిమీర, పుదీనా, అది కొత్తిమీర కాదు. సారీ, కొద్ది కొత్తిమీర. ఫ్రైడ్ ఆనియన్స్, ఓకే, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ ముందే నెయ్యిలో ఫ్రై చేసి పెట్టుకున్నా. కొన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొన్ని పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకున్నాం కదా. లేదు, ఇంకా కాలేదు. ఇది మనం నిమ్మకాయ రసం, లెమన్. మటన్ నానితే మంచిగా ఉడుకుద్ది లెమన్. అవును. తర్వాత ఇప్పుడు మంచి కలుపుకోవాలి. మసాలా వేయలేదు. ఓ సారీ, ఇప్పుడు మసాలా వేసుకున్నాం. మసాలా వేయాలంటే ఇట్లా అంతా కలుపుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. ఓకే, పోసుకోవాలి. ఆయిల్ చాలు కదా. ఆయిల్ ఎక్కువ తినకూడదు. ఆయిల్ ఎక్కువ తినకూడదు లలిత. పోవాలి. షాజీరా, తర్వాత ఉల్లిపాయ, మొన్న చేసిన మటన్ కర్రీకి చాలా వ్యూస్ వచ్చినాయి. అవునా? మటన్ మెంతి కూర అద్దరిపోయింది. అవును, చాలా మంది కామెంట్ పెట్టారు, మటన్ బిర్యానీ పెట్టండి సార్ రంజాన్ కోసం అని చెప్పి అన్నారు. కానీ ఈ రోజు నీకు హెల్త్ బాగాలేదు కదా. పర్లేదు, అది ఆ మాత్రం ఘాటు తగిలితేనే నీకు జలుబు తగ్గుతుంది. ఇది రంజాన్ స్పెషల్ లలిత. అయితే అందరూ అనుకోవచ్చు అన్ని ఒకే రకంగా చేస్తున్నామని. అట్లా కాదు, ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లేదు, చాలా డిఫరెంట్ గా చేస్తా. ఈ రంజాన్ స్పెషల్ గా ఎట్లా మారుస్తున్నా నువ్వు చూడు.
సరే ఓకే. ఓకేనా? మీ డిఫరెంట్ టేస్ట్లు తినడానికి మేము రెడీగా ఎదురు చూస్తాం. ఓకే గుడ్. కూరలో వేసింది కొంచెమే కదా, ఇందులో కూడా కొద్దిగా వేసుకోవాలి తాలింపులో. ఓకే, నేను నీకు హెల్ప్ చేస్తున్నా, మొత్తం నీకు అప్పచెప్పాను. ఇదంతా రొటీన్ కదా, ఇవన్నీ నువ్వు చెయ్యి. కొద్దిగా అల్లం, ఎందుకంటే అందులో కలుపుకున్నాం కాబట్టి కొంచెమే పడుతుంది. అవును. ఇంకేంటి సంగతులు లలిత? చెప్పాలి నువ్వే. రంజాన్ కి బానే టైం దొరికింది తమరికి. దొరికింది. పుదీనా వేస్తున్నా కొంచెం. ఓకే, అప్పుడప్పుడు దొరుకుతుంటుంది మాకు టైం. అంతేలే. ఆనియన్స్ మగ్గుతున్నాయి. ఆనియన్స్ మగ్గుతున్నాయి. మటన్ వేసుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. ఈరోజు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళకి మంచిగా రంజాన్ వింది. రంజాన్ స్పెషల్ మటన్, స్పైసీ మటన్. సేమియా ఎప్పుడు చేస్తావు? నాకు సేమియా వేస్తాను పొద్దున్న. చేస్తా అది కూడా చేస్తా. నువ్వు చేసినట్టే నేను తిన్నట్టే. ఎంతవరకు వచ్చింది కూర? అవుతుంది ఇప్పుడే. చెప్పు. ఏంటి ఈ మధ్య బాగా రెడీ అవుతున్నావు? హీరో సొగ్గడ్లాగా. హీరోనా? యా. సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తావా? షూర్. ఆల్రెడీ పాటలు చేసినట్టున్నావుగా హారిక క్రియేషన్స్ లో. చాలా చేశాను. నల్లని వాడు నా పాట పాడు. నాకు రాదా పాట? అది నీ పాట. నాకు రాదు పాట. నా పాట నాది. యాక్టింగ్ ఏమంటే చేస్తా. నీ పాట నీది. ఒకసారి పాడు. ఒకసారి. చిలకేమో పచ్చనా, కోయిలేమో నల్లనా, చింతకాయ పుల్లనా, నా మొగుడు నల్లనా, నల్లని వాడు నా మొగుడు, నల్లని వాడమ్మ నా మొగుడు, నేడంటే మిద్దంటాడు నా మొగుడు, పువ్వంటే కాయంటాడు నా మొగుడు. ఇద్దరికి తగ్గట్టుంది. శివ రాశాడు పాట కదా. కానీ ఆ పాట చూస్తున్నాడు చింతకాయ పుల్లన్నా అంటే ఏంటి అర్థం కాలేదు. అవునా? చింతకాయ పుల్లగా ఉంటది. నీకైతే ఆ పాట బాగా సెట్ అయింది. హారిక క్రియేషన్స్ లో ఉంది, తప్పకుండా చూడండి మేమిద్దరం ఎలా యాక్ట్ చేసామో. సరేలే, సినిమాలో ఛాన్స్ వస్తే ఏం చేస్తావు చెప్పు? కామెడీ చేస్తా, చెంటబ్బాయి లాగా చిరంజీవి సరిపోతాను. నేను ఏ రోల్ కైనా సరిపోతా. నన్ను తమిళనాడులో హీరోగా అడిగారు, కాకపోతే తమిళం రాదు, వద్దులే అని చెప్పిన. తమిళం నేర్చుకుంటున్నా. డబ్బింగ్ లో చేసేయచ్చు. తమిళం నేర్చుకుంటున్నా. తమిళం నేర్చుకుని మాట్లాడినాక అప్పుడు హీరోగా చేస్తా. అన్ని నేర్చుకో, అన్ని భాషలు నేర్చుకో, అన్ని మొత్తం నీదే ప్రపంచం. నీకు విషయం తెలుసా వెళ్తా? మా ఫ్రెండ్స్ అడుగుతారు, అది ఏం సార్ మీరు ఇట్లా ఏందన్నా, మీరు ఇట్లా తింటున్నారు కదా రోజు, మంచిగా నాన్ వెజ్ తింటున్నారు, అది తింటున్నారు, ఇది తింటున్నారు, మరి ఎట్లా ఆల్రెడీ ఏం చేస్తారు దానికోసం అని అడిగారు. అంటే నేను చెప్పిన ఈ రోజు ఒక రిజల్యూషన్ తీసుకుంటున్నా, వెయిట్ తగ్గే ప్రోగ్రామ్ చేస్తున్నా. అది తినకుండా కాదు, ఎక్కువ తిని ఎలా చేస్తానో నెక్స్ట్ వీడియోస్ లో మీకు చూపిస్తాను, మీరు చూడండి. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా, 6 months లో 10 kg తగ్గాలని. ఆల్రెడీ ఇప్పుడు నేను 106 kgs ఉన్నా. 10 kgs తగ్గించుకుంటూ పోతా. ఐ డూ ఇట్. చూపిస్తా, నీకు చూపిస్తా కదా. నువ్వు చాలా సార్లు చెప్పినావు ఈ విషయాలు. చాలా సార్లు చెప్పేది వేరు, ఇప్పుడు కెమెరా ముందు చెప్తున్నా. ఇట్స్ ఎ విట్నెస్. ఓకే. ఇంకొకటి, మా వ్యూవర్స్ కి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ ని కూడా నేను చూపించి ఆ తర్వాత వాళ్ళు ఆ ప్రోగ్రామ్ ఫాలో అయ్యేటట్టు చేస్తా. ఓకే, డన్. ఛాలెంజ్. అదేంటి షర్ట్ మీద సీన్ ఎందుకు అంత మధ్యలో పెద్దగా పెట్టారు? సీన్ ఎందుకు పెట్టారో నాకేం తెలుసు. దొరికింది కదా అని వేసుకుందామా? అంతే కదా, మనకి మీనింగ్స్ తో సంబంధం లేదు, వేసుకొని పోవటమే. అంతేనా? చాలా పెద్ద. నాకైతే తమిళంలో ఛాన్స్ వచ్చింది. తమిళం రావాలా? తమిళ భాష నేర్చుకున్నాక అప్పుడు అన్నారు. అంత దూరం రాలేదబ్బా. రెమ్యునరేషన్ మనం ఎంత డిమాండ్ చేస్తే అంత ఇస్తారు. అదేంటి డబ్బు మామూలు కదా మనతో. ఎవరు అతను? తమిళ హీరో. చాలా మంది అంటారు కదా నేను తమిళ హీరో అని.
ఎండి టమాటో వేసావా? టొమాటో చెప్పలేదు, చెప్పకుండా వేసేస్తారు. కొన్ని సీక్రెట్ ఉంటాయి అబ్బా రెసిపీస్ అబ్బా అని నేను వేస్తా, నువ్వేం చెప్తావు తర్వాత నేనే చేసిన సరే ఇలా ఉడికి అది కాపీ కొట్టి మళ్ళీ నువ్వు చేస్తావు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది కర్రీ. కరెక్ట్. విజిల్ పెట్టేస్తే సగం పని అయిపోద్ది. ఓకే పెట్టేసి. లలిత, మటన్ కర్రీలోకి మంచి రైతా చేసి పెడతా, రాజశేఖర్ స్పెషల్ రైతా, జస్ట్ ఫర్ యూ ఓన్లీ. ఓకే ఇప్పుడు నేను చేస్తా, నువ్వు చూడు. ఓకేనా? ఇక ఇప్పుడు ఆనియన్స్ తురుముకు మంచిగా సన్నగా తురుముకోవాలి. ఆనియన్స్ వేసేసాను, పచ్చిమిర్చి కూడా ఇందులో ఉన్నాయి. ఇవి అల్లం ముక్కలు ఇందులో వేస్తే అప్పుడప్పుడు పట్టి తగులుతుంటే భలే స్మెల్ వస్తుంది అబ్బా, సూపర్ ఉంటది. ఇదొకటి మంచిగా. ఇది క్యారెట్ తురుము, ఇప్పుడే క్యారెట్ తురుము చేశాను, రెడ్ పింక్. దీంట్లో మంచిగా కొత్తిమీర బాగుంటది. కొత్తిమీర ఇట్లా కలర్ఫుల్ గా చేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని సాల్ట్ అయిపోతే టేస్ట్ ఎలా వస్తుంది? లైట్ గా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో మనం మామూలుగా కొద్దిగా పులుపు తింటాం కదా, లైట్ గా నిమ్మకాయ వేసుకున్నాం అనుకో, పెరుగులో ఎందుకు నిమ్మకాయ బాగుంటది. అదే స్పెషల్ అబ్బా, నేను చెప్తున్నా కదా. మీ స్పెషల్ తోటి ఏం చేస్తావో. మంచిగా ఇట్లా నిమ్మకాయ పిండుకోవాలి లైట్ గా, మరి ఎక్కువ వద్దు. నాకైతే తెలియదు ఇంతవరకు లెమన్ పిండుతారని. మరి అదే కదా, ఇప్పుడు ఇది రాజశేఖర్ స్పెషల్ రెసిపీలు ఇవన్నీ. ఇవి ఒక్కసారి నువ్వు తిన్నావనుకో నీకు, ఎందుకంటే బేసికల్లీ ఈ జలుబు చేసింది కదా నీకు, ఈ జలుబుకి ఎంత వండర్ఫుల్ గా పనిచేస్తుంది అంటే ఇది, నువ్వు ఒక్కసారి తిని చూడు. సరే అయిపోయిందా రైతా? రైతా అయిపోయింది, కలర్ఫుల్ గా ఉంది కదా చూడు. చాలా. yes this is ఇలాగే it. oh thank you. కలర్స్ thank you. సరే మీరు డ్యూటీ వెళ్తుంటారు కదా, అవును. అప్పుడు ఎలా ఉంటది మీకు? స్ట్రెస్ గా ఉంటదా? అంత లాంగ్ జర్నీ కదా ట్రైన్ లో, ఏం చేస్తుంటారు? ఎలా ఉంటది? మా వ్యూవర్స్ కోసం కొంచెం మీ ఫీలింగ్స్ ని చెప్తే మేము కూడా ఆనందిస్తాం. అసలు మాకు డ్యూటీలో స్ట్రెస్ అలాంటిది ఏముండదు. మేము చాలా అలర్ట్ గా ఉంటాం డ్యూటీలో ఎంజాయ్ చేస్తాం. ఎట్లా అంటే మేము సన్ రైజ్ చూస్తాం, సన్సెట్ చూస్తాం, అడవి లోపటి నుంచి పోతుంటాం, గ్రీనరీ పచ్చదనాన్ని హాయిగా ఎంజాయ్ చేస్తాం. మేము పోతుంటే నువ్వు ఆ వికారాబాద్ జైరాబాద్ అటువైపు ఈ రోజ్ గార్డెన్స్, బంతిపూల గార్డెన్స్, ఇట్లా అసలు వాటన్నిటిని చూస్తూ స్వర్గానికి వెళ్ళే దారి ఇంత బాగుంటుందా అన్నంత బ్యూటిఫుల్ గా. మళ్ళీ ఇంకోటి తెలుసా లలిత, నువ్వు హైదరాబాద్ లో ఉన్నప్పుడు సన్ రైజ్ చూస్తావా? చూడలేవు. సన్సెట్ చూస్తావా? చూడలేవు. బట్ నేను సన్ రైజ్ చూస్తా, సన్సెట్ చూస్తా. అదే కాకుండా క్లౌడ్స్ వర్షం వచ్చేటప్పుడు క్లౌడ్స్ చూస్తుంటే ఆహా. కొన్ని సార్లు కొన్ని చోట్ల ఏమనిపిస్తుంది తెలుసా లలిత, అక్కడ ఒక మంచి చెరువు ఉంటది, ఆ చెరువు దగ్గర మనం ఒక మంచి వేసుకొని హాయిగా మన ఇద్దరమే అలా 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 ఇలా వంటలు చేసుకుంటూ హాయిగా ఆనందంగా అలా స్పెండ్ చేస్తే చాలా జీవితానికి అని అనిపిస్తుంది. సీరియస్లీ వర్క్ లో హ్యాపీగా ఉంటది, మజా వస్తది. అండ్ మేము చీకటిని చూస్తాం. మా ట్రైన్ చీకటిలో పోతుంటే ఎలా ఉంటది తెలుసా, చీకటిని చీల్చుకుంటూ లైట్ పోతున్నట్టు ఉంటది. ఇంకొక విషయం నీకు విషయం చెప్పాలా, చిన్నప్పుడు మేము చిక్కుపుక్కు రైలు ఆట ఆడేవాళ్ళం. ఆట ఆడేటప్పుడు నేను ఇంట్లో చిన్నవాడిని కదా, అందుకని అందరు ఏం చేసేవాళ్ళు, నేను ముందు నిలబడాలి, అందరు నన్ను ఎనికి దొబ్బి లాస్ట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు మేము ఫ్రంట్ లైన్ వ్యారియర్, నేను ముందే ఉంటాను. నేను ముందుండి డ్రైవింగ్ చేస్తూ సేఫ్ గా పంక్చువల్ గా జనాల్ని హ్యాపీగా అందరినీ డెస్టినేషన్ రీచ్ అయ్యేటట్టు చేస్తాను. 100%. ఎంజాయ్ చేయకపోతే మనం ఏ వర్క్ అయినా మనకి ఇబ్బంది అనిపిస్తుంది. లేదు నాకు చాలా ఇష్టం ట్రావెలింగ్ అనేది. మా అన్నయ్య చెప్తాడు అదే, వృత్తి ప్రవృత్తి ఒకటే అయితే చాలా హ్యాపీగా ఉంటుందిరా. నా ప్రవృత్తి అంటే నా హాబీ ట్రావెలింగ్, అండ్ నా ప్రొఫెషన్ కూడా ట్రావెలింగ్. దట్స్ గ్రేట్, వి ఆర్ గ్రేట్. ఐరన్ హార్సెస్ మమ్మల్ని ఏమంటారు తెలుసా, ఐరన్ హార్సెస్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అంటారు. అంటే ఇనుప గుర్రాలు మేము.
వామ్మో. వెళ్తుంటాం 110-130 కిలోమీటర్ స్పీడ్ లో. చాలా వెళ్ళకూడదు అనుకుంటా అండి ఇక్కడ. లేదండి, ఇప్పుడు వాడి నుంచి షోలాపూర్ 130 ఇచ్చారండి. ఐఎమ్ సైకలాజికల్లీ ఫిట్ ఫర్ 130 kmph. గ్రేట్, సూపర్. సూపర్ గా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వెళ్తున్నాం. థ్యాంక్ యూ. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈరోజు అయితే సింపుల్ మటన్ కర్రీ రెసిపీ, రంజాన్ స్పెషల్. అందులో మసాలా వేయాలి, అది మర్చిపోయినా. లాస్ట్ మనం మసాలా వేసి కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేనేం మర్చిపోలే. మన మసాలా వేస్తున్నా కొంచెం లాస్ట్ లో. ఫైనల్ టచ్ కొత్తిమీర. ఓకే. అవును లలిత, ఈ మధ్య మళ్ళీ కొత్తగా ఏం సాంగ్ చేస్తున్నావు? చెయ్యాలి. హారిక క్రియేషన్స్ లో చేస్తున్నావు కదా యాక్షన్. మళ్ళీ వచ్చినాయి ఆఫర్స్ ఏమన్నా? ఎవరైనా ప్రొడ్యూసర్స్ ఫోన్ చేశారా? చేస్తారు, చేయాలి. మటన్ కర్రీ, స్పైసీ మటన్ పులుసు, రంజాన్ స్పెషల్. ఈద్ ముబారక్. సాల్ట్ కొంచెం పడితే చూసి వేసుకోవచ్చు. ఫైనల్ కర్రీ రెడీ. స్పెషల్ మటన్ కర్రీ అండ్ రైతా.